ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. విన్నారా? ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. ఈయన ఎవరైనా? ప్రభు అయిన యేసు. యేసయ్యకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారు? పైకి వెళ్తే తెలుస్తుంది. ఆయన శిష్యులు చెప్పుకున్నారు. సందర్భంలో కనుక మనం వెళ్ళినట్లయితే యేసయ్య ఆయన శిష్యులు కూడా ధోని ఎక్కి వెళుతూ ఉన్నారు. సముద్రం మీద తుఫాను రేగింది. అలల చేత ధోని కప్పబడింది. ఆ సమయంలో యేసయ్య అలసిన రీతిని నిద్రించుచున్నాడు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా, మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా? ఏంటి సంగతి? మమ్మల్ని రక్షించు అని ఆయనను లేపారు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు అన్నాడు. విషయం ఏంటంటే, మీరు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ధోనిలో అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. అక్కడ రాసి ఉంది చాలా స్పష్టంగా, ఆ ధోని అలల చేత కప్పబడిను. తుఫాను లేచింది, ధోని అలల చేత కప్పబడింది. సహజంగా ఎవరికైనా భయమేగా. భయపడిన వారు ఎవరు? ఎంతటి వారికైనా భయమే. మనకు తెలుసు. సహజంగా శిష్యులు కూడా భయపడ్డారు. అందరూ భయపడినట్లుగానే శిష్యులు కూడా భయపడ్డారు. సహజంగా అందరూ భయపడతారు, అలానే శిష్యులు భయపడ్డారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి, మేము నశించిపోతున్నాం, చచ్చిపోతున్నాం అయ్యా, ఈ అలలు మమ్మల్ని ముంచేసేటట్లుగా ఉన్నాయి, మునిగిపోయేటట్లుగా ఉన్నాం, కాబట్టి నువ్వేదో ఒకటి చేయను ఆయన అని లేపే. ఆయన ఏదో ఒకటి చేస్తాడు అన్నాడు. మనం కూడా అంతేగా. యోనా కాలంలో కూడా అదే జరిగింది. దేవుడు తర్షీషుకు వెళ్ళమన్నాడా, లేకపోతే నినివేకి వెళ్ళమన్నాడా? యోనా నినివేకు వెళ్ళమన్నాడు. ఎక్కడికి బయలుదేరాడు? తర్షీషుకు బయలుదేరాడు. ఓడ ఎక్కాడు, తర్షీషుకు బయలుదేరాడు. ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. ఈ లోపల సముద్రం మీద తుఫాను రేగింది. ఓడ మునిగిపోయేటట్లుగా ఉంది. ఓడలో ఉన్నటువంటి సామాగ్రి అంతటినీ సముద్రంలో పడేశారు తేలిక చేయడానికి, మునిగిపోకుండా. అయినా సరే ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. ఇక ఓడ నాయకుడు ఓడ యొక్క నాయకుడు కెప్టెన్ అంటాడు, ఇదిగో ఇక మన పని అయిపోవచ్చింది, ఇక కాబట్టి ఎవరికి వారు మీ ఆరాధ్య దైవాలను దండం పెట్టుకోండి, పూజలు చేసుకోండి, నమస్కారాలు ఆయన ఇట్లా ఏదో మొత్తానికి ఆయన చెప్పాడు. ఏదో ఒకటి తప్పించుకునే మార్గాలు వెతుకుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కదా, వాళ్ళలో ఉన్న వాటిని బయటపడేస్తున్నారు. ఎందుకు? దానివల్ల వాడు కొంచెం తేలికయ్యి ఏమైనా మునగకుండా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందేమో అని ఓ చిన్న ప్రయత్నం, ఆఖరి ప్రయత్నాలు అంటారే, అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా అంతే కదా. ఉంది సముద్రంలోనే కాదంట్లా, ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా. మళ్ళీ మనం కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి,
భయము కొద్దీ మునిగిపోతున్నామని భయం, రక్షించుకోవాలన్న ఆతురత. అందుకోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. అలాంటి ప్రయత్నాలే ఆ ఓడలో ఉన్నవారు కూడా చేస్తున్నారు. వారి వంతుగా వారి వారి దేవతలకు, వారి వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఓడలో ఉన్నటువంటి సరుకులను ఓడలో నుంచి బయట పారేస్తున్నారు, తీరిక చేస్తున్నారు. మొత్తానికి అంత హడావుడిగా ఉంది ఓడలో. ఓడ అడుగు భాగాన మాత్రం యోన అసలు ఇవేమి పట్టనట్టుగా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎవరి కాళ్ళేమో అరచేతుల్లో గుండెలు అరచేతుల్లో పెట్టుకొని ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని భయంతో బిక్కుమంటూ కంగారు అసలు ఏంట్రా బాబు, ఎట్టొకటి ఈ గన్నం గడిస్తే చాలు అని అనుకుంటూ టెన్షన్తో ఉంటే, ఈయన మాత్రం అసలు ఏం ప్రశాంతంగా పడుకున్నాడు. అసలు ఏం తెలియదు అసలు. ఈ ఓడ నాయకుడు మొత్తానికి అడుగు భాగానికి కూడా వచ్చాడు. అడుగు భాగం పరిస్థితి కూడా చూద్దాం. ఏమైనా నీళ్ళు ఏమైనా లోపలికి వచ్చాయా లేదా, ఎక్కడైనా కన్నం పడిందా, లేదా ఇంకేంటి పరిస్థితి, ఓడ పరిస్థితి, లేకపోతే ఉండకూడని పదార్థాలు కానీ ఏమైనా సరుకులు ఉన్నాయా, వాటిని కూడా పారేద్దాం. ఎందుకు వచ్చాడు, మొత్తానికి వచ్చాడండి. అప్పటికే అసలు ఎందుకు ఇలా జరిగిందని చీట్లు వేస్తే యోనా పేరు మీద చీటీ వచ్చింది. అసలు ఎవరు ఈ యోనా అని చూస్తే, లెక్క చూస్తే ఒక మనిషి తగ్గుతూ ఉన్నాడు, యోనా కనపట్ల. ఎక్కడున్నాడు వెతికే కార్యక్రమంలో కొంతమంది, ఓడను తెలుగు చేసే కార్యక్రమంలో మరికొంతమంది, రకరకాల ఆలోచనలు, ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక చేస్తే కనుక మనం కాపాడుకుంటాం, ఇగో తిట్టేద్దాం, ఇదిగో అది చేద్దాం, ఇది చేద్దాం కదా, చుక్కాని ఉంటుంది కదా, చుక్కాని చేద్దాం, లేదా దాన్ని తీసేద్దాం, నీళ్ళు బయటికి వెళ్ళేటట్టుగా ఏదో ఒకటి చేద్దాం, తోడదాం. ఇవో ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు అంటారు చూసారు, అలాంటి ప్రయత్నాలు ఎవరు కాదు చేస్తున్నారు. లోపలికి వచ్చిన నీరుని బయట పారబోసే కార్యక్రమంలో కొంతమంది ఉన్నారు. మోటార్లు పెడదామండి అనేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. మొత్తానికి ఎవరు తోచిన ఆలోచన చెప్తూ ఉన్నారు. వాడు నాయకుడు మాత్రం అడుగు బాగానే గెలిచి చూస్తే ప్రశాంతంగా పడుకున్నాడు, గొరగ పెట్టుకుంటూ. ఎవరో పోయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు, ఇంత ప్రశాంతంగా ఎట్లా నిద్ర పడుతుందరా నీకు, అసలు ఇక్కడ అంత అల్లకల్లంటే అసలు ఎవరు, ఏంటి సంగతి, ఏంటి ప్రమాదానికి కారణం, ఏంటిరా బాబు. అప్పుడు చెప్తాడు, నాయనా నేను జీవం కలిగినటువంటి సైన్యములకు అధిపతి అని యెహోవా యొక్క దాసుడు అయ్యా, ఆయన ఒకచోటకి వెళ్ళమండి ఇంకోసారికి బయలుదేరారు, నా వల్లే ఈ తుఫానంతా వచ్చింది, కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా శూన్యం. మీరు చేయాల్సిన పని ఏమైనా ఉన్నది అంటే నన్ను తీసి సముద్రంలో పడేయండి, సరుకులు కాదు పడేయాల్సింది. వీళ్ళకి ఇష్టం లేదు, నిండు ప్రాణాన్ని సముద్రంలో పడేయలేరుగా. కానీ ఈయన అంటాడు, నా వల్లే వచ్చింది ఇదంతా, నా అవిధైతే దీనికి కారణం, కాబట్టి నన్ను తీసి సముద్రంలో వేసేసేయండి ఆయన. మీరు ఇలాంటి బస్తాలు ఎన్నిపడేసిన ఉపయోగం లేదు, సరుకులన్నీ పారబోసిన ఉపయోగం ఉండదు. మీకు సముద్రం నిమ్మలమవ్వాలంటే, తుఫాను ఆగాలంటే నన్ను సముద్రంలో పడేసి, నా వల్ల ఇదంతా వచ్చింది అన్నాడు. మీరు గమనించారా, నా వల్లనే వచ్చిందన్న సంగతి చెబుతున్నాడు కానీ ఇది నా తప్పిదము అన్న సంగతి గుర్తించాడు. నా వల్లనే అన్నాడు కానీ ప్రభా క్షమించయ్యా పొరపాటు చేశాను అన్నాడా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా అన్నాడా, నన్ను తీసి సముద్రంలో పడేయండి అంటున్నాడు కానీ, అని చవడానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుని మాటకు లోపడడానికి ఇష్టపడడం వల్ల అట్లా చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపట్ల, క్షమించమని ప్రభువుని అడగడానికి ఇష్టపడట్లా. ప్రభా నేను తప్పు చేశాను, క్షమించండి, మీరు కాపాడండి, తుఫాను ఆపండి, నేను అట్టొకట నెక్స్ట్ స్టేజ్ ఎక్కడ వచ్చిందో అక్కడ దిగిపోయి మళ్ళీ వెనక్కి రిటర్న్ టికెట్ తీసుకుంటానయ్యా, నిడివేకి వెళ్తా అన్నాడా? అలాంటి సమాధానం వచ్చిందా? చెప్పడానికి మాత్రం చెప్తున్నాడు, ఇదిగో నేను ఫలానా దేవుడు అట్టాలమంటే నేను ఎట్టొచ్చా, నా వల్ల ఈ తుఫాన్ అంతా వచ్చింది, నన్ను కనుక సముద్రంలో పడేస్తే తుఫాను ఆగిపోద్ది అని అంటున్నాడు. కానీ ఓడనాడు కూడా ఏమన్నాడు, నీ దేవుడికి ప్రార్థన చేయండి అంటున్నాడు.
మీ దేవునికి ప్రార్థన చేయండి అని ఎవరికి వాళ్ళకి చెప్తున్నాడు. ఓడ నాయకుడికి వచ్చినటువంటి ఆలోచన యోనాకి రాలేదేంటి? మరి విచిత్రంగా ఉంది కదా. ఓడ నాయకుడికి వచ్చింది కదా ఆలోచన, యోనాకి రాలా. ఇది నా వల్లే అన్న సంగతి మాత్రం గుర్తించాడు. కానీ నేను ప్రార్థన చేసి క్షమాపణ అడుగుతాను, దేవుడు ఏమైనా కనికరం చూపుతాడేమో అన్న ఆలోచన ఎందుకు రాలా? సరే, పొరపాటు జరిగింది. మానవ తప్పిదం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, సహజం, మానవ నైజం. పొరపాటు చేస్తాం. పశ్చాత్తాపడి ప్రభుని క్షమాపణ అడిగితే ఎంత బాగుండు. మీరు అవాదాముల విషయం కూడా మీరు చూడండి. నేను తినవద్దు అన్న పండును తిన్నారా మీరు అన్నాడు దేవుడు. ఆదామా, ఏంటి సంగతి? వాట్ ఈస్ ద మ్యాటర్? అలా మీరు దిగంబరులో సంగతి మీకు తెలియజేసినాడు. నేను తినవద్దన్న పండునే ఏమన్నా తిన్నారా ఏంటి మీరు అన్నాడు. అవునయ్యా, పొరపాటు ఏదో జరిగిపోయిందయ్యా, క్షమించయ్యా అన్నాడా? అసలు ఆ పదం రాలా, నోటి వెంట ఆ మాట రాలా. కొంతమందికి ఎందుకోనండి వారి మనసులు అంత కఠినమైపోతూ ఉంటాయి. ఇదిగో నువ్వు నాకు సాటి అయిన సహకార్యాన్ని ఇచ్చావే, ఏం చేసిందా తెప్పలు నాకు అని అన్నాడు. కానీ పొరపాటు అయిపోయింది ప్రభు అని మాత్రం అల్లా. సరే, ఈయన అల్లా, వీడికి బుద్ధి లేదు, బాగానే ఉందిగా. అమ్మా ఏంటి సంగతి? ఏమన్నా అడిగిందా? క్షమాపణ అడిగిందా? ఏమైనా? ఏమో కూడా అల్లా. ఇదిగో ఈ సర్పమయ్యా. ఎంతవరకు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద ఇంకోహలు, ఇంకోహల మీదకి ఇంకోహలు, అంతే తప్ప ప్రభా పొరపాటు ఏదో జరిగిపోయింది, క్షమించయ్యా అని మాత్రం అడగట్లా. దేవుని మాటకు లోబడనోళ్ళని ప్రజలుగా మారిపోతూ ఉంది ఈ లోకంలోని ప్రజల పరిస్థితి. లోబడనోళ్ళని నైజం, మానవ స్వభావం మొదటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. లోబడకపోవడం, తప్పును ఒప్పుకోకపోవడం, చేసిన తప్పు విషయంలో మళ్ళీ సమర్థించుకోవడం. అసలు మామూలుగా అయితే అసలు దాని జోలికి కూడా వెళ్ళలేదయ్యా. అసలు మరి ఏమనుకున్నావు? నువ్వు తినొద్దని చెప్పావుగా, అసలు అప్పటి నుంచి అసలు ఇప్పుడు వరకు తినలే. ఈరోజు ఏదో టేస్ట్ చూసా, అది నువ్వు నాకు తినాలని మనసు లేదు, కానీ ఏదో ఏమిచ్చింది సహకారాన్ని ఇచ్చావుగా, నువ్వు నాకు తోడన్నావుగా, భాగస్వామి జీవితంలో సగభాగం అన్నావుగా. ఏమి తీసుకొచ్చి ఇచ్చింది అయ్యా? అందుకు తిన్నాను అంటున్నాడు, కానీ సమర్థించుకుంటున్నాడండి. రక్షించుడికి సమర్థుడైన దేవుని ఎదుట, తప్పించుడికి సమర్థుడైన దేవుని ఎదుట ఒప్పుకోవలసింది పోయి సమర్థించుకుంటున్నాడు. సమర్థించుకుంటే ఆయన మనం రక్షించడు, ఒప్పుకుంటే క్షమాపణ పొందుకుంటాం, రక్షించబడతాం. ఒక్కోట్ల ఎందుకో మరి మానవ నైజంగా మారిపోయింది అనుకుంటా. అప్పటి నుండి కూడా చేసిన తప్పుల విషయంలో సమర్థించుకుంటూ అట్ట తిరగటమే కొనసాగుతుంది. కయ్యను కూడా అంతేగా. నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్తే హేబేలు చంపాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని దేవుడు అడిగాడు. ప్రభా కోపం వచ్చింది అయ్యా, కోపం లేదు, గొప్పుకున్నా చెయ్యట్టన్నానయ్యా, తగలరాని చోట తగిలిందయ్యా, అయిపోయాడే, చచ్చిపోయాడు, క్షమించు అన్నాడా? ఏవో ఆడికి నేను కాపలా ఉన్నా అన్నాడు. మళ్ళీ చంపేసింది చాలగా. ఆడికి నేను కాపలా ఉన్నా, నువ్వేమన్నా కాపలా ఉంచావా? లేదు మా నాన్న నేను కాపలా ఉంచేవాడా? కాపలా ఉన్నా ఏంటి నేనేమన్నా ఆడికి? కయ్యూరు కూడా ఒప్పుకోవట్లా, చేసిన తప్పిదాన్ని కప్పి పెట్టుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు.
దేవుని మాటను మాత్రం లోబడట్లేదు, దేవుని మాట వినడం లేదు. సరే, విషయంలోకి వచ్చేస్తున్నాను. యోనా కాలంలో నిద్రపోయాడు. యోనా నిద్రపోయాడు. సముద్రం మీద తుఫాను రేగింది. ప్రయత్నాలు చేస్తాం, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. ఈయన చెప్పాడు, ఒక సలహా చెప్పాడు, నెంబర్ 1 సలహా, పరిమాణ సలహా. దాన్ని తీసి సముద్రంలో పడేయండి. ఏదో ఒక ప్రయత్నం. ఈ శిష్యులు కూడా భయపడ్డారు. వారి వంతు వారి ప్రయత్నంగా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను లేపుతున్నారు. ప్రభా, మేము నశించిపోతున్నామయ్యా, ఏదో ఒకటి చెయ్యి, ఏదన్నా ఆలోచన చెప్పు అన్నట్టుగా యేసయ్యని చెప్పారు. లేచినోడు ఏమనాలి? అయ్యో ఏంటి, ఎంతసేపటి నుండి వర్షం, ఎంతసేపటి నుంచి తుఫాన్ రేగింది, దోని మునిగిపో వస్తుంది, ఇప్పుడు లేపారేంటి, అసలు ముందు లేపొచ్చుగా అన్నాడా? అయితేందిలే కానీ దోనికి అడుగుని ఎక్కడో చోట కన్నం పెట్టండి అన్నాడా? ఆ మాట కూడా ఆయన లేచినట్టు ఉండగా ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, తిట్టడం ప్రారంభించాడు, గద్దించడం ప్రారంభించాడు. అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడికి ఏం చేస్తాం ఏంటి అని మనసులో అనుకుని ఉంటారు ఎవరు కాదు. భయపడికి ఏం చేస్తాం? మామూలు కదా, సముద్రం మధ్యలో ఉన్నాం, గలిలయ సముద్రం. అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. విషయం ఏంటంటే, గలిలయ సముద్రం అనేది పేరు, అది సముద్రము కాదు. అది ఒక పెద్ద చెరువు లాంటిది, ఒక పెద్దది. దాని స్వభావం సముద్రపు స్వభావం లాంటిది, చాలా పెద్దది, పెద్ద సరస్సు. సహజంగా దాని మీదకు అలలు ఇలా వస్తూ ఉంటాయి, తుఫాను రేగుతూ ఉంటాయి, పెద్ద. మనకి వెనక ఉంది దేవసముద్రం, కరెక్ట్గా వెనకే ఉంటుంది దేవసముద్రం. ఏ సముద్రం? దేవసముద్రం. చిన్నపాటి చెరువు, అది పేరు మాత్రం ఏంటి? సముద్రం. అమ్మో ఎంత పెద్దదో అని వెళ్ళి చూస్తే అది చిన్న చెరువు. 2 ఊర్ల మధ్యలో ఉంది, 2 ఊర్ల పొలాలకు మధ్యలో ఉంది కదా. కానీ పేరేంటి? దేవసముద్రం. ఆహా, ఏమిటండి దేవసముద్రం, ఏంటి దీని కదా? పూర్వదినముల యందు దేవతలు దిగి వచ్చి అక్కడ స్నానమాడిరి అని కథ. దాని గురించి దేవతలే దిగి వచ్చి స్నానమాచరించారట, జలకాల ఆడారట, జలకాలాటం. దేవతలు, దేవుడు. అందుకొరకు దానికి ఆ పేరు వచ్చును, దేవసముద్రం అని పేరు దానికి వచ్చి ఉన్నది. సరే, పేర్లు మాత్రం రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు, ఆ పేరుకి కనుక కథ, ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఏమి లేకుండా మాత్రం పేరు రాదు. మొత్తానికి కొన్ని అక్క పేర్లు ఉంటాయి. సముద్రం అనే పేరు కానీ సముద్రం కాదు. అట్లనే గలిలయ విషయంలో కూడా అంతే. ఇది ఒక పెద్ద సరస్సు, దాని లక్షణం సముద్రపు లక్షణం కలిగి ఉంది. అలాంటి లక్షణం కలిగి ఉంది గలిలయ సముద్రం. దాని మీదకు అలలు ఎగిసిపడ్డాయి, తుఫాను రేగింది, అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి, దోణిలో మునిగిపోయేటట్లుగా ఉంది. భయపడ్డారు. భయపడినటువంటి వారితో యేసయ్య లేచి అంటాడు కదా, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? భయమైదా? భయమైదా? మరి ఎందుకు భయపడుతున్నారనేది అడిగాడేంటి? భయపడటం అనేది సహజం.
భయపడవద్దు అనే ఉద్దేశమేగా ఆయన అన్నమాటగా. ఆ ఉద్దేశం ఏంటి? ఎందుకు భయపడుతున్నారండి ఏంటి దాని అర్థం? భయపడాల్సిన అవసరం లేదు అక్కడ, అయినా భయపడుతున్నారు. ఈరోజు పేరు వంశ చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంది. బయట ఒకరిని శానిటైజర్ చేతిలో పెట్టి ఆ బాటిల్ని బయట కూర్చోబెట్టాం గేట్ దగ్గర. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి శానిటైజర్ చక్కగా చేతులు పడుతున్నారు, వాళ్ళు వస్తున్నారు. అందుకోసం ఒక వ్యక్తిని కూర్చోబెట్టాం. ఈ లోపల వారి కళ్ళలో ఒకటి పడింది పాము. ఆవరణలో, మందిరపు ఆవరణలో పాము ఓడిచ్చింది. భయం ఉంటుందిగా. అప్పటి వరకు ఒక ఆడపిల్లని కూర్చోబెట్టి అక్కడ ఒకవేళ ఆమె గనక ఉంటే గనక ఎగిరి గంతేసి లోపలికి ఒక్క గంతుల లోపల ఊడిపడేదే. మొత్తం అసలు అల్లర సెల్లర అయిపోయేది మందిరం అంతా కూడా. ఎందుకో మరి ఒక ఆలోచన వచ్చి, అమ్మ నువ్వు లోపలికి వచ్చేసి అని ఒక కుర్రోడ్ని పంపించే బయటికి. ఆయన కూర్చున్నాడు. అతని కంటపడింది ఆ పాము. సైలెంట్గా కర్ర పట్టుకున్నాడు. ఆ పామును చంపేసాడు. చంపి తీసుకెళ్ళి అవతల పారేసి వచ్చాడు. ప్రశాంతం. భయపడలా, ధైర్యంగా కొట్టి చంపేసాడు. భయపడలేదు. కారణం, నేను దాన్ని ఎదుర్కోగలన ధైర్యం ఉంది ఆయనకి. దాన్ని నేను చంపగలను అనే ధైర్యం ఉంది కాబట్టి భయపడలేదు, కంగారు పడలేదు. అసలు లోపల కూర్చున్న వాళ్ళకి అసలు ఎవరికి తెలియదు కూడా. నాకైనా కిటికీలో కనపడుతుంది. దెబ్బతి ఇప్పుడు పోతున్నారు, ఏదో హడావుడి చేస్తున్నారు. చూసా, వాక్యం చెబుతూ చూశాను. పాము వచ్చింది అనుకుంటలే, హడావుడి జరుగుతుంది అనుకున్నాను. నేను పెద్ద పట్టించుకోవాలి, వాళ్ళు చూసుకుంటారులే దాని సంగీతం. అదే భయపడితే పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఈయన భయపడేది చాలక లోపల ఉన్న వాళ్ళకి చెప్పి వీళ్ళ భయపెట్టి ఎంత హడావుడైపోద్దో కదా. ఈ భయపడే వాళ్ళు వాళ్ళ భయం వాళ్ళలో ఉంచుకొని మెదలకుండా ఉండరు. ఈ భయాన్ని పక్కన వాళ్ళకి కూడా అంటేస్తారు. ఒక్క బల్లిని ఇక్కడ పడేయండి, ఒకరి మీద ఒక బల్లి పడనివ్వండి, లేకపోతే ఒక మిడత వచ్చి వాళ్ళనివ్వండి. వీళ్ళు భయపడేది చాలక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తారు? వీళ్ళ కంగారుకి వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏదో కంగారు లెగిస్తారుగా, మో అన్నట్టు లేస్తారు కల్లా వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు లెగుస్తున్నారో విషయం తెలీదు కానీ వాళ్ళు కూడా గమగమ పరిగెత్తుతారు. పక్కన వాళ్ళకి ఎందుకు పరిగెత్తావు నువ్వు అని బయటికి వెళ్ళి అక్కడ అడుగుతారు. వీళ్ళు భయం అంతే, అందరినీ కంగారు పెడతా ఉంటారు. ఇక శిష్యుల పరిస్థితి కంగారుగా ఉంది, భయంగా ఉన్నారు. యేసయ్యను లేపారు, భయంగా లేపారు. లేచిన ఆయన ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం ఉంది, కొద్దిగా ఉంది, కొంచెం కొద్దిపాటి విశ్వాసం కలిగి ఉన్నారు. సరిపడినంత విశ్వాసం లేదు, కావలసినంత విశ్వాసం లేదు. ఏదో విశ్వాసం ఉందంటే ఉందండి. నేతి పెరగాల నెయ్యి ఎంత అంటే నేతి పెరగాల నెయ్యి ఎంత ఉంటుంది? యేసయ్య అన్నాడు కదా, నేను వచ్చే సమయమున విశ్వాసులలో విశ్వాసమును కనుగొందునా అన్నాడు. మరలా నేను వస్తా అన్నాడు కదా. వచ్చినప్పటికీ విశ్వాసంలో విశ్వాసాన్ని నేను ఏమన్నా చూడగలుగుతానా అన్న డౌట్ యేసయ్యకి వచ్చేసింది. అది సంగతే. ఈ రోజుల పరిస్థితి అంతే కదా. విశ్వాసులను చెప్పుకోవడం తప్ప విశ్వాసులు అయి కూర్చుంటున్నారు. నిజమైన విశ్వాసంతో ఎంతమంది ఉంటున్నారు ఏమో, వేల మీద లెక్కించి అంత కొద్ది మందిగా ఉంటున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆ కొద్ది మందిలో చేర్చబడితే ధన్యుడివి, ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అల్ప విశ్వాసంతో మనం ఉండేవారికి వద్దు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, యేసయ్య మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వారమై మనం ఉందాం. యేసయ్య నీతో ఉన్నాడు, ఆ ఒక్క విషయం చాలు మనం ధైర్యంగా ఉండడానికి. యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు అని ఒక్క మాట చాలదా మనం ధైర్యంగా ఉండడానికి?
ఎక్కువ తగ్గించింది. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, చాలుదా? ధైర్యంగా ఉండడానికి ఒక్క మాట చాలదా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి ఏమిట్రా వీరి ధైర్యం? దానియేలు గురించి ఏమిటి వీడి ధైర్యం? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. మా ధైర్యానికి కారణం మేము ఆరాధించుచున్న మా దేవుడు. చాలదా? మరణాన్ని సంతోషంగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. మా దేవుడు మా పక్షంగా ఉంటే చాలు, మా దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు. ఏమిటండి వీడి ధైర్యం? ఏమిటి ఈ ముగ్గురి ధైర్యం? రాజా, ఇందు నిమిత్తం నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం అగత్యం మాకు లేదు. వేడిమి గల యజ్ఞగుండము నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సామర్థ్యం ఏమిటో ఎరిగిన వారండి ఆ ముగ్గురు ఎవరి బిడ్డలు. నీవు ఎవరిని ఆరాధించుతున్నావో వాని సామర్థ్యం ఏంటో నీకు తెలుసా? ఆయన శక్తి సామర్థ్యాలు కనుక నీకు తెలిస్తే నీవు ధైర్యంగా ఉండగలుగుతావు. పరిస్థితి ఏదైనా సరే ధైర్యమును విడిచిపెట్టవద్దు. నా దేవుడు సమర్థుడు. ఆనంద్ జయకుమార్ గారు ఈ 2020లో కొత్త పాట రిలీజ్ చేశారు. అందులో ప్రారంభంలో ఉంటుంది, నాకు పాటలు పాడటం రాదులే కానీ, సమర్థుడు అయిన నా యేసయ్య అనేటువంటి ఒక చక్కని పాట. ఆయన సామర్థ్యముల గురించి కొనియాడుతూ, ఆయన సామర్థ్యము విషయమై ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన మహిమపరుచుతూ, నేను ఆరాధించుచున్న దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన సమర్థుడు, ఏమైనా చేయుటకు సమర్థుడు, సామర్థ్యము కలిగిన వాడు అని ఆయన గురించి చక్కని పాట రచించారు. మన జనవరి 1 దాన్ని రిలీజ్ చేశారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీతో ఉన్నవాడు ఎవరో అన్న సంగతి నీకు తెలియాలి. ముందు యేసయ్యతో పాటే ఉంటున్నారు, ఆయనతో కలిసి తిరుగుతున్నారు, ఉంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, ప్రయాణం అన్ని బాగానే ఉన్నాయి. ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు, ఘనమైన కార్యాలు ఎన్నెన్నో జరిగిస్తా అంటే చూస్తూనే ఉన్నారు, అన్ని చూస్తూనే ఉన్నారు. అయినా భయమే. భయం పుట్టిన తర్వాత వీళ్ళు పుట్టినట్టున్నారు. బైబిల్ గ్రంథంలో 365 పర్యాయాలు భయపడకము, 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 భయపడకు అని రాశాడు. రోజుకు ఒకసారి చొప్పున, రోజుకు ఒకసారి చొప్పున, యావరేజ్గా రోజుకు ఒకసారి చొప్పున దేవుడు చెప్పినట్టే. భయపడకము అని అన్నిసార్లు ఆయన చెప్పాడంటే, ఒకటికి అన్నిసార్లు చెప్పాడంటే మామూలు విషయం. మనిషిలో ఎంతగా భయం అనేది నిండిపోయిందో. ఒకే మాటను 1-2 సార్లు మనం చెప్పామంటే, 2-3 సార్లు చెప్పామంటే అది ఎంత ఇంపార్టెంట్ అవుతుందని చెప్తాం కదా. భయపడకు అని దేవుడు మనిషితో చెప్తూ ఉన్నాడు. 300 పైగా బైబిల్ గ్రంథం అంతట్లో 300 పైగా ఉంది. భయపడవద్దు అని 300 సార్లు ఆ పైనే. అంటే మనిషి ఎంతగా భయపడుతున్నాడు, ప్రతిదానికి భయపడ్డాడు. వెళుతున్నామా, బయలుదేరావా, ఈ లోపల ఎవరన్నా తుమ్మారా, ఇక భయమే, ఇక ఎవరో.
ఏంటి ఆగిపోయావేంటి? వెళ్దానే. ఏంటి ఎందుకు ఆగు? ఏమన్నా మర్చిపోయా? కాదులే, వాళ్ళు ఎవరు తుమ్మారులే. తుమ్ముకు కూడా భయపడి ఇప్పుడున్న రోజులకైతే దగ్గినా భయమే. ప్రశాంతంగా మనిషి దగ్గి ఎంతకాలం అయిందో. ప్రశాంతంగా మనిషి తుమ్మి ఎన్ని రోజులైందో. మనస్ఫూర్తిగా తుమ్మి ఎంతకాలం అవుతుందండి? మనస్ఫూర్తిగా దగ్గి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? ఇది నీ గురించి నా గురించి కాదు, ప్రపంచం అంతా ఇదే తంతు. మనం మాట వరుసగానే వాళ్ళం. దగ్గినా భయమే, తుమ్మినా భయమే, అన్నిటికీ భయమే భయమే అనేవాళ్ళంగా. అన్నట్టుగా ఇప్పుడు దగ్గర భయమే, తుమ్మినా భయమే. ఎందుకు భయం? ఎందుకు? ఏం లేదు, అంబులెన్స్ వచ్చి వాయిపోవడమే. అంబులెన్స్ వచ్చి ఇంటి ముందు ఆగి హార్న్ కొట్టిద్దిరా ఆయన. బ్లీచింగ్ అంత రెడీగా ఉంటుంది, ఇంటి ముందుకు వచ్చేసి రెడీగా ఉంటుంది. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ బాధని జనాభా ఉన్నప్పుడు దగ్గడానికి తుమ్మడానికి కూడా భయపడిపోయి ఎక్కడ ఆపుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు లేనప్పుడు చూసుకొని ప్రశాంతంగా అప్పుడు తుమ్మటం దగ్గటం చేసే కార్యక్రమాల్లో నేటి లోకం ఉన్నది. నిజమే, కొంతమంది ప్రతిదానికి భయపడతారు. అమావాస్య అనే భయం కదా, పిల్లి ఎదురొస్తే భయం. అరే చిన్నదానికి పెద్దదానికి భయం. సగటున మనిషి భయంతోనే చచ్చిపోతున్నాడండి. రోగాలతో సంగతి తక్కువ, రోగాలతో చచ్చిపోయేవాడు తక్కువ. భయం వల్ల చనిపోయే వారి సంఖ్య అత్యధికం. భయం వలన, టెన్షన్స్ వలన రోగాల బారిన పడే వారి సంఖ్య అత్యధికం. రోగం రావాల్సి వచ్చిందానిగాను భయంతో వచ్చిందని తేడా ఉంది. టెన్షన్తో వచ్చిన తేడా ఉంది. అన్నాడు భయపడుతూ అన్నాడు. దేవునికి స్తోత్రం. అల్ప విశ్వాసుల ఎందుకు భయపడుతున్నారు అంటే భయపడాల్సినంత సబ్జెక్ట్ అక్కడ ఏం లేదు. అంతే కదా అర్థం. ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించాడంటే అక్కడ భయపడాల్సినంత అవసరం ఏం లేదు. అక్కడ మీకు అట్టే ఉంటుందండి, అనుభవించేవాడు తెలిసిద్దే. మీకేం తెలుసు? మీకు ఏమి తెలుసు? అనుభవించేవాడికి తెలిసిద్దండి అని అంటాం కదా మనం. అసలు ఆ ఓడలో నీతో కూడా ఉంది ఎవరు? నీవు నిద్ర లేపుతున్న వ్యక్తి ఎవరు? ముందు ఆ సంగతి తెలుసుకో. నీతో కూడా ఉన్నవాడు సర్వ సృష్టికర్త. నీతో కూడా ఉన్నవాడు అఖిల బ్రహ్మాండమును సృష్టించిన సృష్టికర్త. కేవలం ఒక్క మాటతో కలుగును గాక అన్నాడు. భూమి కలుగును గాక అంటే భూమి అయింది. ఆకాశం కలుగును గాక, ఆకాశం కలిగింది. సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కలుగును గాక అన్నాడు. అయ్యి నోటి మాటతో సమస్తమును సృష్టించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన వాడు, సార్వభౌముడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నీతో ఉన్నాడు. ఆ సంగతిని గుర్తించకపోతే ఎట్లా? లోక చిహ్నాలకు భయపడితే ఎట్లా? ఆకాశమందు ఉన్నటువంటి చిహ్నాలకు భయపడితే ఎట్లా? ఆకాశంలో కనబడే చిహ్నాలకు భయపడుతూ ఉంటారట. అంటే అమావాస్యకి కదా, అమ్మో అమావాస్య రాత్రి అండి ఈరోజు అమావాస్య, ఎక్కడికి వెళ్ళకూడదు. ముహూర్తాలు, అమ్మో దుర్ముహూర్తం. ముందు నీ మనస్సును కుదుట పెట్టుకో. కుదుట పడాలి మనస్సు. నీ మనస్సును దేవుని మీద నిలుపు. వీటి వేటికి నువ్వు భయపడక్కర్లేదు. దేవుడు సమస్తం సృష్టించేటప్పుడు
ఇది మంచిదని చూచెను, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, అన్నీ మంచి. తాను చేసిన సమస్త విషయంలో ఆయన మంచిది అన్నాడు. కొంతమంది శనివారాలు ప్రయాణాలు పెట్టుకోరు, కొంతమంది మంగళవారం పెళ్ళిళ్ళు శుభకార్యాలు పెట్టుకోరు, బుధవారం శుభకార్యం పెట్టుకోరు, శుక్రవారం పెట్టుకోరు, శనివారం పెట్టుకోరు కదా. ఏంటంటే ఈరోజు శనివారం అండి, శనివారం, ఈరోజు శుక్రవారం, రేపురా డబ్బులు, ఇప్పుడు శుక్రవారంగా డబ్బులు ఇవ్వం, రేపురా. ఏమో ఈ శుక్రవారం రోజున కనుక డబ్బులు ఇచ్చేస్తే ఉన్నాయి మొత్తం ఆడ వెనక్కి వెళ్ళిపోతాయేమో, అయస్కాంతం ఏమో నెత్తనమే ఏంటి, వెనక మొక్కలు లాక్కెళ్ళిద్ది అనుకోవడానికి. నువ్వు జాగ్రత్తగా వాడుకో, నీ డబ్బు నీ దగ్గరే ఉంటుంది, ప్రయోజనకరంగా వాడకూడదు. ఆ పని చెయ్యం మనం. శుక్రవారం డబ్బులు ఇచ్చేద్దంట ఉన్నాయి మొత్తం ఏమైపోతాయి, ఖాళీ అయిపోతాయి. భయం, నీ మీద నీకు నమ్మకం లేదు. నీ మనసుని కుదురు పెట్టుకోకూడదు, నీ మనసును దేవుని మీద నిలుపు. నీతో ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని గుర్తించు. నీ విశ్వాసమును ప్రభువు మీద నిలుపు. అంతగా భయపడాల్సిన అంత అవసరం లేదు. అందుకోసం యేసు అన్నాడు, అల్ప విశ్వాసుడా. ఎందుకు భయపడుతున్నారు? యేసయ్యను నీ చెంత ఉంచుకొని కూడా నువ్వు భయపడితే ఎలా? ఆయన మీద నీకు నమ్మకం లేకపోతే ఎట్లా? నీతో ఉన్నవాడు సర్వశక్తివంతుడు అన్న సంగతి నువ్వు గుర్తించకపోతే ఎలా? దేవుని మీద నుంచి నీ విశ్వాసాన్ని తొలగించుకోవద్దు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. అల్ప విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు అని వారిని గద్దించి ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం. మిక్కిలి నిమ్మలమాయెను. ఆ సంగతి చూసి ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ శిష్యులు, ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవే. యేసయ్యకు ప్రకృతి లోబడింది, యేసయ్యకు ప్రకృతి లోబడింది. గాలి సముద్రం ఆయన మాటకు లోబడింది. బైబిల్ గ్రంథంలో ఇంకా చూస్తే ఆయన మాటకు దెయ్యములు లోబడ్డాయి. శాన అనేటువంటి దెయ్యం పట్టినవాడు. శాన అనేది ఒక దెయ్యం పేరు కాదు. శాన అనగా అది ఒక కొంతమంది సమూహం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒక సేనా వ్యూహం వచ్చేసరికి ఇంచుమించుగా 6,000 మంది రోమా సైనికులు. రోమా సైన్యాన్ని సేనలతో లెక్కించేవారు. సేనలు ఆ రోజుల్లో రోమా సైన్యాన్ని సేనలతో లెక్కించేవారు. ఒక సేనా వ్యూహం ఇంచుమించుగా 6,000 మంది కావచ్చు అనేది. యేసయ్య ఆ గదరేనీయుల ప్రాంతంలో అలా వస్తూ ఉన్నాడు. సముద్రం మధ్య నుంచి అలా వస్తున్నాడు. ఎప్పుడైనా ఏ ఊరు మనం వెళ్ళినా ముందు మనకు వెల్కమ్ బోర్డు పలికేది ఏంటి? సమాధులే కదా. అట్లాగే ఆ ఊర్లో కూడా అవే ఎదురైని. సరే, ఆ మార్గం కూడా యేసు వస్తున్నాడు. ఆ సమాధుల్లో ఒకడు నివసిస్తూ ఉన్నాడు. తర్వాత తాను గాయపరుచుకుంటూ, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా యేసయ్యను చూసి బిక్కరగా కేకలు వేసుకుంటూ ఆయన పాదాల మీద పడిపోయి, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, అప్పుడే వచ్చేసావా నన్ను నాశనం చేయడానికి? అప్పుడే వచ్చేసావా అంటే ఏంటి? అప్పుడే వచ్చేసారా అంటే ఏంటి దాని అర్థం? మీకు ఏం గోచరిస్తుంది ఈ పదంలో?
అప్పుడే వచ్చేసారా? ఏంటి లేట్కి వచ్చారు అన్నదానికి, అప్పుడే వచ్చేసారా అన్నదానికి తేడా ఏంటి అంటే చాలా త్వరగా వచ్చేసారు. ఇప్పుడు ఈ దెయ్యం పట్టుడు అంటున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అప్పుడే వచ్చేసారా అన్నట్లుగా. అంటే నువ్వు వచ్చే టైం ఇంకా కావలేదు కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడే నన్ను నాశనం చేయడానికి వచ్చేసావా అని అడుగుతుంది. అంటే టైం ఇస్తే ఇంకెంతమందిని నాశనం చేద్దామనో, అంతే కదా. సాతానుడట తనకు సమయం కొంచెమే ఉన్నదన్న సంగతిని గుర్తెరిగి ఎవరిని మృంగుదడా అని గర్జించు సింహము వలే వాడు తిరుగులాడుతున్నాడట. గర్జించు సింహము వలే తిరుగులాడుతూ ఉన్నాడు. ఆడు బతుకంతే, వేషాలు వేసుకు తిరగటమే. గర్జించు సింహము వలే. నక్క అంట పులిని చూసి వాతలు పెట్టుకుందంట. నక్క ఏం చేసింది? పులిని చూసి వాతలు పెట్టుకుంది. ఎన్ని వాతలు పెట్టుకొని మచ్చలో తెచ్చుకుంటే మాత్రం మచ్చలో ఉన్నవన్నీ కూడా పురులు అయిపోతాయా? మచ్చలుంటే మాత్రం సరిపోయిందా? మీరు గమనించారో లేదో, పులి పిల్ల పిల్లి పిల్లలో ఈ రెండు ఎట్లుంటాయి? చూడటానికి డొక్కు చూస్తే సేమ్ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. పిల్లి పులైద్దా? అవదే. నేను గాండ్రుద్దును కదా అని నోరు తెరిచింది అనుకోండి, ఏది పిల్లి. పులి వలే నేను గాండ్రుద్దును అని నోరు తెరిచిందంటే అని వస్తుంది, అంతేగా. కాకి పావురము వలే నేను కూడా ఉందును అనుకుంది, పావురాల గుంపులో చేరదాం అనుకుందట. మరి పావురాలేమో తెల్లగా ఉన్నాయి, కాకేమో నల్లగా ఉంది. మరి ఏం చేయాలి అని అనుకుంది. ఈ లోపల ఎవరో సున్నం వేస్తున్నారట. ఎక్కడో ఇంటికి ఏం చేస్తున్నారు? సున్నం వేస్తున్నారు. వెళ్ళి ఆ సున్నంలో మునిగి చక్కగా మునిగి తేలింది. ఆ నయమాన్ ఎన్నిసార్లు మునిగాడు ఏమో కానమ్మా, 7 సార్లు మునిగాడులే, మనందరికీ తెలుసు. చెప్పినా మునగడానికి చచ్చిపోయాడు నయమాన్. మళ్ళీ ఇంకొకడు వచ్చా గుబులు తీయాల్సి వచ్చింది. నయమాన్ మెదలకుండా వెళ్ళిపోతున్నాడికి వ్యర్థంలో 7 సార్లు మునగమంటే. ఈ కాకి అసలు ఎవరు చెప్పలేదు. ఎలుగు మునుగు వచ్చిందండి దేంట్లో? సున్న బకెట్లో మునిగి వచ్చింది. కొంతమంది అంటారు దిగుతున్నామండి మతంలోకి, మేము కూడా దిగున ఆయన దిగు, సున్నం పూసుకో దిగి, ఎవరొద్దన్నారు? దిగుడుకి దేవుడు నువ్వా గొయ్యా లేకపోతేనా ఇంకేమన్నారా? దిగుడు కాదు, క్రైస్తవమనగా ఎక్కుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే నిత్యనేకుడా. యాకోబు చూశాడు భూమి మీద నుండి ఆకాశమునకు, ఆకాశము నుంచి భూమి మీదకి ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి దేవదూతలను చూచాడు. ఒక నిచ్చెన మీద పరలోకమునగా కదా దేవుని మహిమ నిలుచు స్థలము, అది పరిశుద్ధ స్థలము, దేవుని నివాస స్థలము, దేవుని మహిమ నిలిచే స్థలము. అది ఆ దేవుని మహిమ ఉన్నటువంటి ఆ స్థలములకు ఎక్కి వెళ్ళుటయే క్రైస్తవ్యం అనగా. క్రైస్తవ్యం అంటే మతము కాదండి, ఇది ఒక శ్రేష్టమైన మార్గం. పరలోకమునకు ఎక్కి వెళ్ళే మార్గం క్రైస్తవ్యం. యేసయ్య మార్గమును చూపవచ్చాడే తప్ప మతమును స్థాపింప రాలేదు. క్రైస్తవ్యం మతం కాదు. మతం అనుకుంటున్నారు మీరు ఏమన్నా? మతం కాదు. క్రైస్తవ్యము అనేది ఒక మార్గం. బాప్తిస్మం అనగా ముంచుడు. మునిగారా? కొంతమందికి అదే తెలుసు. మునుగుడు ఏముంది? ఇంకొంతసేపు అయితే
గేదెలు కూడా మునిగొస్తాయి అదే చెరువుల్లో. బ్రతుకు మార్చబడాలి, అది ముఖ్యం. బాప్తిస్మం అనగా ముంచబడుట. క్రీస్తులో నీ జీవితం మునిగిపోవాలి. క్రీస్తు కొరకు నువ్వు సంపూర్ణంగా ప్రభువులోకి వచ్చేయాలి. అది నీ మనసు మారాలి. నీ మనసు మారకుండా, బ్రతుకు మారకుండా ఎలాంటి నీళ్ళలో ఎన్నిసార్లు మొలగొచ్చు లేకొచ్చు. చెరువులే ఉంది, కాలువలో కూడా మొలగొచ్చు, నదుల్లో మొలగొచ్చు. ఎన్నిట్లో మునిగితే ఉపయోగమే ఉందండి? నీ బ్రతుకు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ స్వభావం మారకుండా ఎన్ని మునుగులు మునిగితే ఉపయోగం ఉంది? ఒక మునుగుడు కాదు, 10 మునుగులు మునిగిన ఉపయోగమే ఉంది. ముందు స్వభావం మారాలి. క్రీస్తులో నీ పాత రోత జీవితం సమాధి చేయబడాలి. బాప్తిస్మానికి సాదృశ్యం ఉంది. బాప్తిస్మం నీటిలో మునిగి పైకి లేపబడుట కదా, అదే మనకు కనపడుతుంది. బాప్తిస్మంలో బ్యాప్టోజ్ అన్నారు, అంటే ముంచబడటం, నీటిలో ముంచబడటం. ముంచబడిన వాళ్ళు అట్టే ఉంటారా? మళ్ళీ వెంటనే తిరిగి లేపబడతారు. యేసయ్య మరణ పునరుద్ధానాలకు సాదృశ్యం. పాపం విషయమై నీవు చావాలి, ప్రభు యొక్క జీవం విషయమై నీవు తిరిగి లేవాలి. యేసయ్య మరణించి సమాధి చేయబడినట్లుగా నీ పాపములన్నీ సమాధి చేయబడాలి. నీ పాత రోత జీవితం జల సమాధి అయిపోవాలి. తిరిగి లేపబడుతున్నారుగా, నూతన జీవితంతో తిరిగి లేవాలి. ఇది బాప్తిస్మ యొక్క ఉద్దేశం. కొంతమంది ముందుకు వస్తారు. ఒక ఆయన ఉన్నాడు ఒక ఊర్లో, తెలిసిన వాళ్ళు బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళారు. చెరువు ఒడ్డున ఉన్నారు. అయ్యగారు అప్పటికే ఒక అయ్యగారు బాప్తిస్మం ఇస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారు, వెళ్తున్నారు, మునుగుతున్నారు, వస్తున్నారు. ఈ లోపల ఆయన సమయం వచ్చింది, పిలిచారు. ఏదో పేరు ఉండదుగా, ఎల్లయ్యో సుబ్బయ్యో పిలిచారు. ఎల్లయ్యా తొందరగా, అయ్యా ఒక్కసారి అయ్యా. ఏమిటో ఎంత బిజీ పనిలో ఉన్నాడు, ఏమో ఏంటి ఒకసారి అంటాడని చూస్తే అందరూ వెనక్కి తిరిగి చూస్తే సొట్ట పీగుతున్నాడు. సొట్ట, అయ్యా ఒక్కసారి, జస్ట్ 1 minute. తాగి ఒక పీగుడు పీకి అవసరాన్ని పారేసాడు. మళ్ళీ అబ్బాయి పారాడు జాగ్రత్తగా, అలా పొదవ సాటును పెట్టి జాగ్రత్తగా, మళ్ళీ ఏది కాలకుండా, దీన్ని బట్టి ఇంకేది కూడా కాలిపోకుండా, ఇది ఆరిపోకుండా, ఇది ఆరకూడదు, అది కాలకూడదు. మరే జాగ్రత్తగా దాచిపెట్టి వచ్చి చక్కగా మునిగి పైకి లేచి కొత్త బట్టలు వేసుకుని వెళ్తా మళ్ళీ ఆ సుట్టపేకం తీసుకుని వెళ్ళాడు. ఈ రోజుకి తాగుతూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఇచ్చినోడు ఎట్ట ఇచ్చాడు, తీసుకున్నాడు ఎట్ట తీసుకున్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే బాప్తిసం తీసుకున్నాం. ఏమో బాప్తిసం తీసుకున్నాయి గారు, ఏమనుకున్నారు? ఎందుకని అసలు ఉండడానికి గారు ఒక్క నిమిషం అన్నప్పుడే చూశాడు ఈయన. ఆపేయద్దు. బ్రతుకు మారకుండా, జీవితం మారకుండా, మారు మనసు పొందని వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వటం ఏంటండి? అడవులు అంటున్నారండి. ఎందుకంటలా ఇలాంటి వాళ్ళు బట్టి అంటున్నారు. ఏం చేస్తాం? మారు మనసు పొందాలి, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అలాంటి వాని కొరకు బాప్తిస్మం. బహిరంగ సాక్ష్యం, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం. బైబిల్ ఇస్తున్నారని బాప్తిసం కాదు, డబ్బులు ఇస్తారని బాప్తిసం కాదు, ఇంకేదో బెనిఫిట్స్ కోసం, కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బాప్తిసం. బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకోవద్దు, పెళ్లి చేయి. రే ముందు బాప్తిసం ఇచ్చేస్తా, తీసుకెళ్ళడం మోసడం.
పెళ్లి బాప్తిస్మే కాదు. మారు మనసు లేకుండా, జీవితంలో మార్పు లేకుండా బాప్తిస్మ అంటే బాప్తిస్మ ఎలా అవుతుంది? గేదలు మురుగుతున్నాయి, నువ్వు మురిగావు అంతే. వాటిని ముంచి చక్కగా రుద్దుతున్నారు, వీళ్ళకి రుద్దల అంతే. ఆ రుద్దే కార్యక్రమం పెట్టి ఎట్టో గట్ట ఆ సుట్ట పీకే కార్యక్రమం నుంచి విడుదల ఇచ్చినా బాగుండు. వీడు బతుకు మారలా, వీడు బాప్తిస్మ. ఏం చేస్తుంది పరిస్థితి? కొంతమంది దిగామండి, మతంలోకి దిగడం కాదు నాయన, ఇది ఎక్కుట. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కుట, ఉన్నతమైన అనుభవాల్లోనికి ఎక్కుట. ఎక్కి వెళ్ళుటయే తప్ప దిగివచ్చుట ఉండకూడదు, వెనుదిరుగుట ఉండకూడదు. అంచెలంచెలుగా నీ జీవితం ఆత్మీయతలో ఎదగాలే తప్ప. బైబిల్ గ్రంథంలో ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతూ ఉన్నాడు. దిగితే ఏం జరిగిందో తెలుసా? దొంగల చేతిలో చిక్కుడియే తప్ప మరొకటి ఉండదు, దోచుకొనబడుటయే తప్ప మరొకటి ఉండదు, కొట్టబడుటయే తప్ప మరొకటి దొరకదు, మరొకటి ఏముండదు. దిగే కార్యక్రమాలు పెట్టకండి, వెనుదిరిగే ఆలోచనలు పెట్టుకోవద్దు. ప్రభు కొరకు రోషం కలిగి అంచెలంచెలుగా నువ్వు పైకి ఎగబాక్కుంటూ వెళ్ళిపోవాలి. ఆత్మీయతలో, భక్తిలో, పరిశుద్ధతలో దినదినము నీలో ఒక అభివృద్ధిని చూడాలి, నీ ఆత్మీయ అభివృద్ధిని చూడాలి, ఆత్మల ఫలాన్ని చూడగలగాలి. నీ ఆత్మీయ అనుభవం ఎలా ఉంది? విశ్వాస జీవితం ఎలా ఉంది? యేసయ్యకి కోపానికి కారణం ఏంటంటే వాళ్ళని గద్దించడంలో కారణం యేసయ్య వెంట తిరిగారు, కానీ వీరి విశ్వాసంలో ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు. అందుకోసం ఆయన గద్దించాడండి. ఒక సామాన్యమైన వ్యక్తి భయపడ్డాడు అంటే అది వేరే విషయం. ఒక సామాన్యమైన వ్యక్తి భయపడితే అది వేరే సంగతి. నీ పోటీ వారు కూడా భయపడవచ్చునా? యోబుని గురించి మాట్లాడుతూ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఒక చక్కని ప్రశ్న కనపడుతూ ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? అసలు ఈ మాట వింటే రోమాలు ఎక్కపడవాలా? మామూలు విషయమా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి, నీ విశ్వాసం నిన్ను ముందుకు నడిపించాలి. అట్లాంటిది వీళ్ళేమో భయపడిపోతున్నారు, ఒరిగిపోతున్నారు. యేసయ్య అందుకోసం గద్దించాడు. ఎదగాల్సిన వాళ్ళు ఎదగకుండా, దినదినము విశ్వాసపు జీవితంలో వృద్ధి చెందవలసిన వాళ్ళు వృద్ధి చెందకుండా భయపడుతున్నారు, ఒరిగిపోతున్నారు. అందుకే యేసయ్య కోపం వచ్చింది. అల్ప విశ్వాసులారా, ఇంకో చోట అంటాడంటే అల్ప విశ్వాసులా ఎంతకాలం నేను మీతో కూడా ఉందును అంటాడు. ఇంకో చోట యేసయ్య మాటకు ప్రకృతి లోపడింది, గాలి సముద్రమును లోపడింది. యేసయ్య మాటకు దయ్యాలు లోపడ్డాయి. అప్పుడే వచ్చావయ్యా నాశనం చేయడానికి. శానా దయ్యం, శానా పట్టినది, శానా దయ్యం పట్టినోడు ఉన్నాడుగా వాడు వచ్చాడు. యేసయ్య వాడిని గద్దించగా వాళ్ళలో ఉన్న దయ్యాలన్నీ యేసయ్య దగ్గర పర్మిషన్ తీసుకుంటాయి. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన పర్మిషన్ ఇస్తేనే తప్ప వెళ్ళడానికి. అయ్యా ఆ పొందుల్లోకి వెళ్తాం అయ్యా అంతే. ఆయన మాటకు లోపడ్డాయి. ఏంటి? దయ్యాలు. గాలి సముద్రం లోపడింది అంటే ప్రకృతి ఆయన మాటకు లోపడిందండి. చేపలో పడింది ఆయన మాటకి. గొప్ప భక్ష్యంతో దేవుడు చెప్పాడు, ఇదిగో యోన సముద్రంలో పడవేయబడుతున్నాడు కానీ నువ్వు వెళ్ళి మింగు అన్నాడు. తినొద్దు, మింగు. తినుటకు మృంగుటకు తేడా ఏమైనా కలదా?
కొంతమంది గుట్టుకుని మింగుతారు. 3 ముద్దల్లో మొత్తం అయిపోతుంది. మింగుడే, నవ్వుల్లో ఉండదు. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, హడావుడి, ఆకలేస్తుంది రెండో పక్క, ఒక పక్కేమో టైం అయిపోతుంది వెళ్ళడానికి. అప్పుడు ఏం చేస్తాం? త్వరపడుచూ తినవలేను, నిలువబడి త్వరపడుచూ తినవలేను అన్నట్టుగా ఇల్లు నుంచోని గబగబా కలిపేసి 3 ముద్దలు గుట్టుకుని మింగేయటమే, గుడ్డు మింగినట్టు కదా. అరిగిద్ది అది? అరగలేదండి. పొద్దున్న తింది. ఎందుకు అరగలేదో? ఎందుకు అరగలా? ఎందుకు అరిగిద్ది? గుట్టుకుని మింగితే అరగదా? దేవుడు గొప్ప మత్స్యానికి ఆజ్ఞాపించాడు. ఏమని? ఓ గొప్ప మత్స్యమా, నేను గొప్పదానని ఎచ్చుకోవద్దు. మరి ఏమనుకున్నావు? వచ్చేది నా సేవకుడు, వాడిని మింగు, అంతవరకు నీ పని, నీ బాధ్యత మింగుట. ఆ తర్వాత నేను చెప్పిన చోట కక్కుట. గుట్టుకుని మింగితే అరగదుగా. ఏం చేయాలి నెక్స్ట్? వాంతి చేసుకోవడమే. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయటం తప్ప చేయగలిగింది వేరేది లేదు. యోనాను మింగమంటే మింగింది, కక్కమంటే నిన్వే ఒడ్డుకి తీసుకుపోయి అక్కడికి. గొప్ప మత్స్యం లోపడిందండి దేవునికి. కాకి లోపడిందండి దేవునికి. కేరీతు వాగు దగ్గర, అక్కడ అరణ్యంలో, ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద, ఆ చెట్టు నీళ్ళలో ఈ చెట్టు నీళ్ళలో ఉంటున్నాడు దైవజనుడు అనేటువంటి ఏరియా. వెళ్ళు, నా సేవకుడు అక్కడ ఉన్నాడు. ప్రతిరోజు పొద్దున పూట, సాయంత్రం పూట వేడి మాంసమును రొట్టెను తీసుకెళ్ళు అని అంటే ఎంతవరకు ఎత్తుకుపోవడమే తెలిసిన కాకి. అరే, బయట పెట్టిన చిన్న స్పూన్లు కూడా వదిలిపెట్టవు, చిన్న గిన్నెలు కూడా వదిలిపెట్టవు, టీ గ్లాసులు కూడా వదిలిపెట్టవు కదా. మొయ్యగలగాలి కానీ మిక్సీలు కూడా ఎత్తుకుపోతాయి. దాని బుద్ధి అది కదా. దాని బుద్ధి ఏంటి? ఎత్తుకుపోవటే దాని బుద్ధి మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. యేసయ్య మాటకు లోబడి మాంసాన్ని, రొట్టెను అనుదినము కూడా ఉదయం సాయంకాలాలు ఎక్కడో ఉన్నటువంటి ఏరియాకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి జనాలు పెడుతుండగా ఏం చేస్తాం? దేవుడు నా నోటిని ఏం చేశాడు? కట్టేశాడు కదా, సీల్ వేసేసాడండి. మొత్తం తాళం వేసి పెట్టాడండి. ఏంటో ఈరోజు ఉపవాసం అయ్యాయి, ఏం తింటాం? తినాలనిపిస్తుందిలే కానీ వాసన చూస్తేనో తినాలనిపిస్తుంది, చూస్తేనేమో వ్రతం చెడిగిపోతుందేమో అని భయం కొంతమంది. ఇంతే, నోటికి తాళం వేసే ఏం చేస్తాం అన్నట్టుకుంటారు. సరే, మొత్తానికి ఈ కాకి నోరు కట్టేసుకొని వెళ్ళిపోయేది, తినలా. దేవుని మాటకి పక్షుల్లో పడ్డాయి, దేవుని మాటకు ప్రకృతిలో పడిందండి. వీళ్ళంటారు శిష్యులు, ఈయన ఎవరో తెలీదా? ఈయన ఎవరో, ఈయనకి సముద్రమును గాలియు లోబడచ్చు. ఎంతకాలం తిరిగారు, ఈయన ఎవరో తెలీదా? ఇంతకాలం ఆయనతో పాటు తిరిగారు. ఎన్ని అద్భుతాలు చేసుకుంటారు అట్లా, ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటారు అట్లా. ఈయన ఎవరో? పెద్ద క్వశ్చన్ మార్కు, అన్ని కొర్రీలే. కొంతమంది బతుకంతే, ఎప్పుడు చూసిన ప్రశ్నలు, అన్ని డౌట్. బతుకులో ఎప్పుడు అనుమానాలు తీరతాయో ఏమో కానండి. అనుమాన పక్షులండి. అనుమానం పుట్టాక వీళ్ళు పుట్టారంటారు కొంతమంది గురించి కదా, అన్ని అనుమానాలే. ఇక డౌట్ రావడం ఉండదు. ఏదన్నా చేయనండి, ఏదన్నా మాట్లాడి అన్ని డౌట్లే. డౌట్ రావడంలో తప్పులేదు కానీ నేర్చుకునేటప్పుడు మరీ ఎంత డౌట్ ఉంటే అట్ట. ఇంతకాలం ఆయనతో సహవాసం చేసి, ఆయనతో పాటు తిరుగుతూ, ఆయనతో పాటు ఉంటూ, ఆయన చేసిన ప్రతి కార్యాలు చూసుకుంటూ, ఆయన చేసిన ప్రతి కార్యానికి సాక్షులై ఉండి మళ్ళీ ఏమంటున్నారు? ఈయన ఎవరో
ఎవరైనా ప్రకృతి లోబడిందే, ఈయన ఎవరు అర్థం అవ్వలేదా? దెయ్యాలు లోబడుతున్నాయే, ఈయన ఎవరో అర్థం కావట్లేదా? ఆయన ఆజ్ఞాపించగానే కుంటివారు లేచి నడుస్తున్నారు, గంతులు వేస్తున్నారు. ఈయన ఎవరో అర్థం కావట్లేదా? రోగులకు పరమ వైద్యుడు కదా. భూమి ఆకాశములను ఆజ్ఞాపించగవి లోబడుతున్నాయి. సర్వశక్తిమంతుడు ఈయనకి అసాధ్యమైంది ఏది? రోగాలు విడిచిపెట్టిపోతున్నాయి, దెయ్యాలు విడిచిపెట్టిపోతున్నాయి, అన్నీ లోబడుతున్నాయి. ఈయన సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. మట్టి బురద చేసి, మట్టిని బురదగా చేసి ఉమ్మేసాడు మట్టిలో, దాన్ని బురదగా చేసాడు. ఆ బురదను తీసి కళ్ళకు రాశాడు. సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. వెళ్ళి కడుక్కున్నాడు, కనులు వచ్చాయి. పుట్టు గుడ్డివానికి కనీసం లోపల కనుగుడ్డు కూడా లేదు, పుట్టి లొట్ట కనుగుడ్డు కూడా లేదు. అలాంటి వానికి కనులు వచ్చాయి. లేని దానిని ఏం చేశాడు? ఆయన సృష్టించాడు అక్కడ కదా. వైద్య శాస్త్రంలో టెక్నాలజీ పెరిగిపోయింది. గవకల్లో గోకల్లో ఏ పెడుతున్నారు మొత్తానికి. డిటో కన్నులాగే ఉంటుంది, కానీ కన్ను కాదు. చూస్తే ఎలా ఉంటుంది? కన్ను అని అనిపిస్తుంది. కాలు లేని వారికి కాలు పెడుతున్నారు. గబుక్కుని చూస్తే కానీ కాళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి, కానీ కాలు కాదు కదా. జైపూర్ చేతులు అలానే పెడుతున్నారు. భ్రమింప చేస్తూ ఉంది. గబుక్కుని చూసే వాళ్ళకి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కన్ను ఉంది అని అనుకోవడానికి. అవి పనిచేసేవి కాదు, యాక్టివ్గా ఉండేవి కాదు, ఆర్టిఫిషియల్ అన్నమాట. ఇవన్నీ సహజ సిద్ధం. దేవుడు అట్లాంటి కను పెట్టలా, కంటిని కలుగు చేశాడు. కంటిని కలుగు చేశాడు. సృష్టికర్తని ఆయన. ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయనే నీతో పాటు ఉంటే నువ్వు ఇంకా భయపడుతుంటే ఎట్లా? అసలు సృష్టి అంతా ఆయనకు లోపడుతుంది. అసలు విచిత్రమైనటువంటి సంగతి, సృష్టి యావత్తు దేవునికి లోపడుతుంది, కానీ ఆయన తన అరచేతుల్లో చెక్కుకున్న మనిషి మాత్రం ఆయనకు లోబడట్ల. అది భలే విచిత్రంగా ఉంది. లోబడవలసిన వాడు లోబడట్ల, లోబడాల్సిన వాడు లోబడట్ల. సృష్టి యావత్తు ఆయనకు లోబడుతూ ఉండగా నీవు లోబడుతున్నావా దేవునికి? ఆయన వాక్యానికి నీవు లోబడుతున్నావా? శిష్యులు అంటున్నారు, ఈయనకు సమస్తము నువ్వు లోబడుచున్నవే. సమస్తం లోబడుతున్నాయిలే, ఎందుకు నువ్వు లోబడుతున్నావా? గాలి లోబడింది, సముద్రం లోబడింది, దెయ్యాలు లోబడ్డాయి, అవి లోబడ్డాయి, ఈలో బాగానే ఉంది. చెప్తున్నావు బాగానే, కవిత్వాలు చెబుతున్నావు బాగానే ఉంది, పద్యాలు పాడుతున్నావు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మరి ఇంతకీ నువ్వు లోబడుతున్నావా? దేవునికి ఎంతమంది లోబడేవారు ఉన్నారు? ఆహా ఓహో అనేవాళ్ళు కాదండి దేవునికి కావాల్సింది.
దేవుని మాటకు లోబడి ఆయనకి విధేయులయ్యేవారు కావాలి. దేవుడు అంటే భక్తి ఉంటుంది నేటి దినాల్లో, కానీ భయమే ఉండట్లా కదా. దేవుడు అంటే ఏముండట్లా, భయం ఉండట్లా. భక్తి మాత్రం అమ్మో. దేవుడు అంటే భక్తితో వేలకు వేల రూపాయలు, లక్షలకు లక్షలు, కోట్లకు కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోయి కానుకలుగా సమర్పిస్తూ ఉన్నారు. వెండి బంగారాలు సైతము దేవునికి అర్పించేవారును కలరు. ఎంత భక్తో పొద్దున్నే లెగిసి స్నానం చేసి తలస్నానం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ 40 రోజులు ఉపవాసం కదా. ఉపవాసం 40 రోజులు, 50 రోజులు ఉపవాసం. ఎంత భక్తి ఉంటే 40 రోజులు 50 రోజులు ఉపవాసం. కొంతమంది ఉండగలిగే వాళ్ళు సంపూర్ణంగా 50 రోజులు ఉపవాసం, కొంతమంది సంపూర్ణంగా 40 రోజులు ఉపవాసం, కొంతమంది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం, కొంతమంది రాత్రిపూట ఉపవాసం. ఉపవాస దీక్షలు, ఉపవాస ప్రార్థనలు, ఇలా దేవుడు అంటే భక్తి ఉందండి. దేవుడి పేరుతో ఎన్నో మంచి మంచి కార్యాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి దినాలలో అనేక మందికి పనులన్నీ కూడా కుండిపడిపోయినాయిగా, పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఎంతో మంది దాన ధర్మాలు చేయలే, అన్నదానం చేశారు, వస్త్రదానాలు చేశారు కదా. కూరగాయలు, సరుకులు, బియ్యం, కొంతమంది అన్నమే వండుకొని తీసుకువెళ్ళి పెట్టిన వారు కూడా కలరు. భోజనం ప్యాకెట్లు ఇంటింటికి తిరిగి కూరగాయలు, బియ్యం అని, సరుకులని పంచిపెట్టేవారు. కొంతమంది ఏమో దేవుని పేరట చేసేవారు, కొంతమంది బీదలను కటాక్షించువాడు, యెహోవాకు అప్పించువాడు. బీదలను కనికరం చూపేవాడు ధన్యుడు. బీదలకు మనం కనికరం చూపాలి. కాబట్టి మనం మన చేతనైంది ఏదో ఒకటి చేద్దాం, దేవుడు మెచ్చుకుంటాడు. పాపాలు ఏమంటే పోతే ఈ దెబ్బతో అయినా అన్నదానం చేయడం మంచిది అని అన్నదానాలని అని. దేవుడు అంటే భక్తి కొద్దీ, భక్తి కొలది ఎన్నెన్నో మంచి మంచి కార్యాలు చేస్తున్నారు. 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, లేకపోతేనేమో మన కేంద్ర ప్రభుత్వానికి డొనేషన్స్ గా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ విపత్తు కాలంలో కదా. కారణం ఏంటంటే ఈ విపత్తు కాలంలో దేశం అడుగట్టిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది. కాబట్టి వారికి మీ వంతుగా మీరు ప్రభుత్వం తరపున ఏదో ఒకటి మేలు చేయండి అని చెప్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీదవారిని కనికరించి నెలకు 2 సార్లు రేషన్ ఇవ్వలేదా? ఇట్లా రకరకాలైన కార్యక్రమాలు ప్రభుత్వం తరపున ప్రభుత్వం చేస్తూ ఉంటే, ధనవంతులైన వారు కొంతమంది వారు ప్రభుత్వానికి అండగా నిలిచి, ఇంకొంతమంది పేదవారికి అండగా నిలిచి అట్లా చేస్తున్నారు. దేవుడు అంటే భయం కొద్ది కొంతమంది, సమాజం పట్ల ప్రేమతో కొంతమంది బాధ్యతగా ఎంచి కొంతమంది, ఇది మన బాధ్యత, మానవత్వం, మానవతా దృక్పథంతో అన్నట్లుగా చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అంటూ కొంతమంది మొత్తానికి ఇట్లా రకరకాల కారణాలతో మంచి పనులు చేస్తున్నారు. అందులో భాగంగా భక్తి పనులు కూడా మంచి పనులు చేస్తున్నారు. భక్తి ఉందండి, మనుషులు ఉపవాసం ఉంటున్నారు, దేవాలయాలకు వెళుతూ ఉన్నారు. ఆదివారం కదా దేవాలయాలకు వస్తున్నారు, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి అందరూ వస్తున్నారు, భక్తి ఉండబట్టే. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, భక్తి ఉన్న వాళ్ళందరిలో భయం ఉన్నదా దేవుడు అంటే? అదే కొద్దిపోయింది. కొంతమందికి దేవుడు అంటే భయం ఉండదు, కానీ ఏముండదు, భక్తి ఉండదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ధన్యులు అని వాక్యం చెబుతుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని 128వ కీర్తనలో రాయబడి ఉంటుంది.
మొత్తానికి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారమై ఆయనకు లోబడుతూ ఆయనకు విధేయులమై ఉండాలి. ఇదిగో మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం, ప్రకృతి దేవునికి లోబడింది, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము లోబడ్డాయి కదా, పక్షులు లోబడ్డాయి, జంతువులు లోబడుతున్నాయి. అన్ని లోబడుతున్నాయి, దెయ్యాలు కూడా లోబడ్డాయి, చివరికి చెట్లు కూడా లోబడ్డాయి. లోబడతాయి అని వాక్యం చెప్తుంది. చెట్లు కూడా లోబడతాయి, చెట్లు కూడా లోబడతాయి. లోకస్వార్త 17వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడండి. ఆ ఒక్క చదివి ముగిసేయవచ్చు, మీ బైబిల్స్ ముగిసేయవచ్చు. మీరు నాతో కూడా సంతోషించుడి. 17:6 చాప్టర్ 17 verse 6. మీరు ఆవగిన్నంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. శిష్యులతో చెబుతున్నాడు ప్రభు, అంటున్నాడు మీరు ఆవగింజంత విశ్వాసము. చెట్టు కూడా మీకు లోబడిద్దరా అబ్బాయి అని శిష్యులతో యేసు చెబుతూ ఉన్నాడు. గాలికి సముద్రానికి నోరు నిలబడింది ఎట్ట? దెయ్యాలు లోబడుతున్నాయి, చెట్లు లోబడుతున్నాయి, జంతువులు లోబడుతున్నాయి, పక్షులు లోబడుతున్నాయి, ఇన్ని లోబడుతూ ఉన్నాయి. మరి నీ సంగతి ఏంటి? దేవుడు ఎంతో ఇష్టంగా నిన్ను నన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. మనలను ఆయన తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఏదో ఒకట్లే అని ఎట్టబడితే అట్లా చేయలేదండి. మనల్ని నేల నుండి మట్టిని తీసి ఆ మట్టికి ఒక రూపాన్ని ఇచ్చి నాసికారంధ్రములో జీవవాయువును పోదగా ఆయన తన జీవాన్ని ఇచ్చాడట. మనలోకి ఆయన జీవాన్ని పంపాడు. జీవవాయువును పోదగా నరుడు జీవించు జీవాత్మగా మారాడు. జీవాత్మగా మారాడు. తనలోని జీవాన్ని మనకిచ్చాడు. మిగిలిన అన్ని ఏమో నోటి మాటతో కలుగును గాక అన్నాడు. మనిషిని మాత్రం మనిషి కలుగును గాక అన్నాడా? అలా మనిషి విషయంలో ఆయన రిస్క్ చేశాడు కదా. మనిషి విషయంలో దేవుడు రిస్క్ తీసుకున్నాడు, కష్టపడ్డాడు, మట్టి తవ్వాడు, మట్టి తీసాడు, బొమ్మను చేసాడు, ఒక బొమ్మను తయారు చేశాడు, ముక్కు అన్ని తయారు చేశాడు. ప్రతి పార్ట్ కూడా ఆ బొమ్మలో ఉండేటట్టు చేసి ఆ నాసికారంధ్రాలలో ఊదిరాడు. ఆశ్చర్యం, అద్భుతం. ఆ బొమ్మ లేచి నిలబడింది. మట్టి బొమ్మల్లా జీవాన్ని పొందుకుంది, జీవించి నరుడిగా మారాడు. ఎంత అద్భుతం! మీరు గమనించండి. అదే జీవం గనక ఆ మనిషిలోంచి బయటికి వెళ్ళిపోతే నెక్స్ట్ మినిట్ ఏంటి సంగతి? ఆ జీవం ఉన్నంత వరకే, ఆ ప్రాణం ఉన్నంత వరకే. ఆ ప్రాణం పోయిందంటే ఆయన ఊదాడుగా, మట్టల్లా మనిషిగా మారి ఆ మనిషిలోని ఆ ప్రాణం, ఆ జీవం మళ్ళీ బయటకు వచ్చేస్తే మళ్ళీ మట్టికి మట్టి కాను, దుమ్ముకు దుమ్ము కాను, ధూళికి ధూళి కాను, మళ్ళీ మారిపోవడం. మళ్ళీ లేదు. చచ్చిపోయిన శవాన్ని పెట్టుకుని ఎంతమంది ఎన్ని రోజులు ఉండగలరు? ఉంటే మాత్రం ఉంటుందా? అలా
కూలిపోవటమేగా, తన సహజ స్వభావాన్ని కోల్పోవటమేగా. ఎంత అందగాళ్ళు అయినా సరే అందాన్ని కోల్పోవటమే కదా. అంతే కదా. తన అరచేతుల్లో చెక్కున్నాడు, ఎంత ప్రయాస తీసుకున్నాడు మన పట్ల, మనల్ని ఎంత ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుతున్నాడు. ఎవర్ లాస్టింగ్ లో శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుతున్నాడు. ఎంత ప్రేమగా మనం చూసుకుంటున్నాడు. ఎంత ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని తృణీకరించేస్తున్నాం, తోసేస్తున్నాం. ఆయన మాట వింటలేదు, ఆయన మాటకు లోబడట్లేదు. లోబడుతున్నామా? మనిషి లోబడుతున్నాడా? దేవుని మాటకు లోబడుతున్నాడా? లోబడట్లేదు. దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను త్రోసివేసి తిరుగుతూ ఉన్నాడు మనిషి. యోనా గురించి చెప్పుకున్నాంగా, అంటాడు కదా, ఇదిగో దేవుని యొక్క దాసుడిని ప్రవక్తనని చెప్పుకున్నాడు. బాగానే ఉంది. అంటే దేవుని దాసుడే ప్రవక్తే లోపడ్డాడా దేవునికి? మరి ఇంతడు లోపడకపోతే ఇంకెవరు లోపడతారండి? బిలాము ప్రవక్తే దేవునికి లోపడ్డాడా? అరే అబ్బాయి, నేను ఒక ఆ జనాన్ని నేను ఆశీర్వదించాను రా, నేను ఆశీర్వదించిన వారిని నువ్వు శపించకూడదని చెప్పాడు కదా దేవుడు. విన్నాడా? మళ్ళీ రెండోసారి వెళ్ళాడు, ప్రభా వెళ్ళి శపించమంటావా? ఎన్నిసార్లు చెప్తారండి? చెప్పినవాడు మనిషి కాదు, దేవుడు. మార్చుకుంటాడా మాటను? ఇంకా శాపాన్ని ఆశీర్వాదంగా ఏమన్నా మార్చుతాడేమో కానీ ఆశీర్వదించిన వ్యక్తిని ఎవరో చెప్పారని శపిస్తాడా? ఒకవేళ శపితమైన అనుభవాల్లో కనుక ఒకవేళ ఉంటే, ప్రభా కృప చూపయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా, అట్టయ్యా ఎట్టయ్యా అని ప్రార్థన చేస్తే ఏమైనా కృప చూపి ఏమైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. లోతును రక్షించడానికి ప్రయత్నం చేసినట్టు. అబ్రహాం ప్రార్థనే కదండి లోతుని సొదొమ గొమొర్రా నుండి బయటికి తీసుకొచ్చింది. నినివే ప్రజలను వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రత నుంచి తప్పించరా? శాపాన్ని ఒకవేళ ఆశీర్వాదంగా మార్చుతాడేమో కానీ ఆశీర్వదించబడిన వారిని మాత్రం ఆయన అనవసరంగా ఎక్కడ కూడా ఎవరిని శపించిన దాఖలాలు లేవు. ఇక ముందు కూడా ఆయన శపించడు. ఆయన పద్ధతి, ఆయన ఇష్టం శపించడం కాదు, దీవించుడే ఆయనకి ఇష్టం. ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. అయితే మనం ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడే వారిగా ఉందాం. దేవుని మాటకు, సర్వశక్తుడైన మాటకు సమస్త సృష్టి అంతా కూడా లోబడుతూ ఉండగా ఆయన సృష్టిలో భాగమైనటువంటి ఆయన అరచేతిలో చెక్కబడినటువంటి నీవు లోబడు. ఆయన జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది. చివరికి ఈ ప్రశ్నతోనే ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. సమస్తము ఆయనకు లోబడుతున్నాయి, నీవు లోబడుతున్నావా? ఇది నాకు తెలియదు, నేను లోబడుతున్నానో లేదో మీకు తెలియదు, మీరు లోబడుతున్నారో లేదో ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుసు? అది మీకేమీ తెలియను. దేవుడికి ఎక్కడో అన్నీ తెలుసు. నెక్స్ట్ ప్లేసు నీదే. దేవుడికి నువ్వు లోబడుతున్నావో లేదో నీకు తెలుసు. లోబడకపోతే ఇప్పుడే మోకరించి ప్రార్థన చెయ్యి. ప్రభువా, నేను నీ మాటకు లోబడతానయ్యా. నీవు దేవుడు, సర్వశక్తిమంతుడు, నీకు సమస్తము లోబడుతూ ఉన్నాయి. నేనే నీ మాటకు లోబడక నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాను, నన్ను క్షమించండి. నీ మాటను తృణీకరించాను, క్షమించండి. నీ వాక్యాన్ని తృణీకరించాను, నన్ను క్షమించండి. నీ మాటకు నేను లోబడతాను, నీ వాక్యానికి లోబడతాను. మీ కృప నాకు దయచేయండి అని అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ఇవి ఎక్కడ ఉన్నప్పటికీ చిన్న ప్రార్థన చేయి. నీ హృదయంలో నుంచి, హృదయ లోతులో నుంచి ఒక తీర్మానంతో కూడిన ఒక ప్రార్థన. సృష్టి లోబడుతుంది, గాలి సముద్రం లోబడింది, కమ్మల చెట్టు కూడా లోబడింది, దయ్యాలు లోబడుతున్నాయి, అన్నీ లోబడుతున్నాయి. బాగానే ఉంది. ఆహా, దేవుడికి అన్ని లోబడుతున్నాయని చెప్పుకుంటున్నాం, ఆహా ఓహా అనుకున్నాం. మరి నీ సంగతి ఏంటి?
నీ సంగతి ఏంటి? నువ్వు లోపడుతున్నావా? నేను నీ ఒక్క ప్రశ్న వేసుకో, నేను దేవునికి లోపడే వ్యక్తినేనా? ఎక్కడైనా నేను తప్పిపోతున్నానా? ఒకవేళ దేవుని మాట విషయంలో ఎక్కడైనా నువ్వు తప్పిపోతున్నట్లుగా నీకు ఉంటే ఈ సమయంలోనే ఆయన పాదాలు పెట్టుకో. ప్రభా, ఇకను నేను నీ మాటకు లోబడతాను. ఇంతకాలం నీ మాటకు లోబడలేదయ్యా, నీ మాటను ధిక్కరించాను, నీ వాక్యాన్ని తోసివేశాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతూ ఉన్నాను, నన్ను క్షమించండి. నీ మాటకు లోబడతాను, నీ వాక్యానికి నేను లోబడతాను, విధేయుడిగా నేను ఉంటాను. తెలిసి తెలియక చేసిన నా దోషాన్ని క్షమించండి ప్రార్థించు. లోబడుటలో భాగ్యం, లోబడుటలో దీవెన, లోబడుటలో ఆశీర్వాదం ఉంది. లోబడిన భక్తులు ఎందరో దీవించబడ్డారు, గనులుగా నిలిచారు. వారికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా మలిచాడు దేవుడు. నీవు కూడా ఒకవేళ దేవుడికి లోబడితే నీకు నీవుగా దీవెనకరంగా ఉంటావు, సంఘానికి దీవెనకరంగా ఉంటావు, నీ కుటుంబానికి, సమాజానికి కూడా నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేవుడు నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. లోపడగలవా? ఓ తీర్మానం చేసుకో. నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దేవుని ధిక్కరించి, దేవుని కాదని ఎక్కడికి వెళ్ళగలవు? ఎక్కడికో వెళ్దాం అనుకున్నాడు యోనా. దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏం సాధించగలవు నువ్వు? దేవుని మాటను ధిక్కరించి నువ్వేం ఎటు వెళ్ళగలవు? ఎంతవరకు వెళ్ళగలిగాడు యోనా కదా? కనుక ప్రార్థించే ఒక తీర్మానం చేసుకో. ప్రభా, నీ మాటకు లోబడతాను. నీ మాటను ధృవీకరించి నేను ఏం సాధించలేను ప్రభా, నేను ఏమీ చేయలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభా, మీ కృప నాకు అనుగ్రహించండి, దయతో క్షమించండి అని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడే మా యేసయ్య, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు. నీవు సర్వశక్తిమంతుడవయ్యా, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు నీవే. సృష్టికర్తవైన నీకు సమస్తము లోబడుతున్నాయి, లోబడవలసి ఉంది, లోబడుతూనే ఉన్నాయి. కానీ నీవెంతో ప్రేమతో నరుణ్ణి చేయగా నీ ప్రేమ అలుసైపోయింది. మనిషికి నీ ప్రేమ అలుసైపోయింది. నీ మాటను ధిక్కరించి చూడటువంటి ఈ లోకాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని, అయ్యా నిన్ను ధిక్కరించి తిరుగులాడుతున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. దయతో మీరు క్షమించండి. నీ మాటకు ఎదురుగా నిలిచేవారుగా మేము ఉండకూడదయ్యా, నీ మాటకు ఎదురు చెప్పేవారుగా ఉండకూడదు, నీ మాటకు లోబడేవారుగా, విధేయులుగా మేము ఉండాలి. అటు కృప మీరు మాకు దయచి మేము లోబడతాం ప్రభు, నీ వాక్యానికి లోబడతామయ్యా, నీ మాటకు మేము లోబడతాం ప్రభు. ఇంతకాలం అవిధేయతగా ప్రభు మేము చేసిన ప్రతి క్రియను ప్రభు క్షమించి, ప్రతి కార్యాన్ని క్షమించి, అవిధేయులుగా తిరుగులాడిన మా జీవితాన్ని ప్రభు క్షమించి మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. వినయమగలిగిన వారిగా విధేయులై నీ సన్నిధిలో నీకు లోపడతాము. మీ కృప దయచేయండి అని అందరైతే ప్రభు ప్రార్థిస్తున్నారు. అటు ప్రతి బిడ్డల ప్రభు ఈ మధ్యాహ్నపు వేళ మీరు దర్శించండి. ఈ మధ్యాహ్నపు వేళ ప్రతి బిడ్డల ప్రభు మీరు దర్శించండి. ప్రతి తీర్మానాన్ని ప్రభు మీరు అంగీకరించండి. సమీపంగాను దూరంగాను ఆయా స్థలాల్లో ఉండి ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారు, ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతి ప్రార్థన ప్రభు మీరు ఆలోకించండి. నీ మాటకు విధేయులై, నీ మాటకు లోబడిన వారిని మీరు నిలిపారు, హెచ్చించారు, ఆశీర్వదించారు, దీవెనకరంగా చేశారు. సమాజానికి, సంఘానికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మీరు చేశారు కదయ్యా. ఆ రీతిగానే ప్రతి బిడ్డను కూడా మీరు చేయండి, మహిమ తెచ్చుకోండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. నజరేయుడైన యేసునామం పేరిట ప్రార్థించి దీవించి అడుగుచున్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన అక్కడ పర్యంతం వరకుదాం. చేరవచ్చిన మీ అందరికీ ఇక లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో అటు వారందరికీ తోడై ఉండి దేవుని మాటకు లోబడి ఆయన ఆశీర్వాదంలో సొంతం చేసుకోగలిగే కృపను భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.